బేబీ మూమెంట్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి? హాయ్, ఐఎమ్ డాక్టర్ ఎమ్నా, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. బేబీ మూమెంట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ సైన్ అండి. బేబీ మూమెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 5వ నెలలో స్టార్ట్ అవుతాయి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం ఎర్లీగానే, అంటే 4వ నెల కంప్లీట్ అయినప్పటి నుంచి మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో కౌంట్ బేబీ మూమెంట్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి అంటే 8th మంత్ 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు బేబీ మూమెంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీ బేబీ కడుపులో ఉన్నప్పుడు హెల్దీగా ఉందా లేదా అనేది ఈ మూమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఎలా కౌంట్ చేసుకోవాలి, ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి? ఐడియల్ టైం ఏంటి అంటే తిన్నాక, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. తినిన తర్వాత ఎడం పక్క తిరిగి ఒక 1 అవర్ పాటు పడుకోవాలన్నమాట. ఆ టైంలో బేబీ 10 మూమెంట్ల, యూజువల్గా 2 గంటల్లో బేబీ 10 సార్లు కదిలితే మీ బేబీ చాలా హెల్దీగా. ఈ గంటలో బేబీ కదలలేదు అంటే బేబీ ఏమైనా బేబీకి కూడా స్లీప్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయండి. సో ఆ స్లీప్ ప్యాటర్న్ అంటే మనం బేబీని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయడం అంటే ఏమైనా మనం తాగడము, తినడము లాంటివి చేసి 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఎడం పక్క తిరిగి పడుకొని కౌంట్ చేసుకోవాలి మూమెంట్స్. యూజువల్గా మీరు 1 అవర్లోనే 10 మూమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. మనకి నార్మల్ ఎప్పుడు అనుకుంటామంటే 2 అవర్స్లో 10 మూమెంట్స్. లేదు అప్పటికి 10 మూమెంట్స్ లేవు అనుకుంటే మీరు 10 మూమెంట్స్ వచ్చేంత వరకు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 12 అవర్స్లో 10 మూమెంట్స్ కూడా బేబీ రావట్లేదు, లేవు అనుకుంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ డేంజరస్ సైన్ అనమాట. ఇమ్మీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అలా కన్సల్ట్ చేయడం వలన మీ బేబీని మీరు సేవ్ చేసుకోగలరు అనమాట.